సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాలలోని ఓరల్ మరియు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాల వయసు గల అభి రోగి నోరు తెరుచుకోలేకపోవడం మరియు తినడం ఇబ్బందిగా ఉందని అతని తల్లి వైద్యులకు వివరించారు. రోగిని పరిశీలించిన వైద్యులు దవడ ఎముక కలిసిపోయిందని నిర్ధారించారు. మత్తు ఇచ్చే ఆపరేషన్ చేసి దవడ ఎముక కలిసిపోయిన భాగాన్ని విడదీసి రోగి నోరు తెరుచుకునే విధంగా అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేయడం జరిగింది. సర్జరీ అనంతరం రోగి నోరు తెరుచుకుని ఆహారం తినడం అలాగే 35 mm వరకు నోరు తెరవడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ స్వీఆర్ చంద్రబాబు మరియు అతని వైద్య బృందానికి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ అలాగే ప్రిన్సిపల్ స్లేవరాజ్కి అభినందనలు తెలిపారు. రోగి తల్లి మరియు బంధువులు దంత వైద్యశాలలో సర్జరీ విభాగానికి మరియు కాలేజీ విభాగానికి ధన్యవాదాలను తెలియజేశారు. డెంటల్ కాలేజ్ ఏలూరు మా కాలేజీలో సర్జరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెచ్ఓడి గారు చంద్రబాబు గారు తర్వాత డాక్టర్స్ కలిపి ఈ అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. వీరి తల్లి చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచి నోరు తెరిసేవాడు కాదు, సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నోరు తెరవగలుగుతున్నాడు, తన ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ సందర్భంగా మా హెచ్ఓడి చంద్రబాబు గారు తర్వాత వారి డాక్టర్స్ అందరినీ మా మేనేజ్మెంట్ తరఫున కరస్పాండెంట్గా నా తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మెయిల్ పేషెంట్ ఇది ఇంగ్లీష్లో జాయింట్ ఉంటుంది, మనకు టీఎంజే జాయింట్ అంటాం. పైన టెంపోరల్ బోన్కి కింద లోవర్ జాకి రెండు కలిసిపోయే ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలిసిపోయింది బాబుకి. వీళ్ళు చూసుకోలేదు, చిన్నప్పుడు ఏదో దెబ్బ తగిలినందువల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అది అయి ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలుసుకొని పోయినందువల్ల బాబు అసలు తెలుసుకోలేకపోతున్నాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకోలేకపోతుండో, తినలేకపోతుండో. బాబు రోజుకి న్యూట్రిషన్ అందకపోయినందువల్ల చిక్కుబడిపోతున్నాడు. అందువల్ల మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ టీఎంజే జాయింట్ అనేది యాంక్లైజ్ అయిన మాస్ తీసేసి మేము అది మళ్ళీ యాంక్లైజ్ కాకుండా పక్కనే ఉన్న టెంపోరల్ మజిల్ అనేది పెట్టేసినందువల్ల ఇప్పుడు బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాం. మా దగ్గరికి వచ్చిన బాబు నోరు తెరుచుకోలేదు. ఆనమ్మా ఇప్పుడు అనేది ఆల్మోస్ట్ 35 mm 3.5 centimeters అనేది బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాడు, అన్నీ తినగలుగుతున్నాడు, మంచిగా మాట్లాడగలుగుతున్నాడు. అంటే చిన్ని నాది నర్సరావుపేట. మా బాబుకు చిన్నప్పటి నుంచి నోరు అనేది తెరవదు, నోరు పట్టకపోయింది. మేము మధ్యలో చూస్తున్నాము. మేము నర్సరావుపేటలో సార్లు కలిసేసరికి ఇక్కడికి పొమ్మన్నారు డెంటల్ కాలేజ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫాదర్ గారిని కలిస్తే చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళండి అని అంటే చంద్రబాబు సారు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేశారు. చిన్నప్పటి నుంచి నోరు అస్సలు తెరిచేది కాదు. ఇప్పుడైతే మా అబ్బాయి నోరు తెరిచారు, సర్జరీ చేసినాక బాగుంది. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు. అబ్బాయి అన్నం తినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. సర్జరీ చేసిన సార్కి కృతజ్ఞతలు, ఫాదర్ గారికి నాకు కృతజ్ఞతలు, మీకు నాకు కృతజ్ఞతలు అందరికీ.